శాంతి. ఈరోజు బాబా మురళిలో మీ దృష్టి వికారి ఆలోచనలను కలిగించే విధంగా ఉండకూడదు అన్నారు. కళ్ళు చాలా మోసపెడుతూ ఉంటాయి. ఏదైనా చూడగానే లోపల ఆసక్తి, మోహము నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి. వికారి ఆలోచనలను పెంచడానికి ముందు దృష్టి కారణమవుతుంది. కాబట్టి ముందు చెడు చూడకూడదు అన్నారు. చెడు ఆలోచనలు కలిగించేలాగా మన యొక్క దృష్టి ఉండకూడదు అని. అలాగే బాబా ఎవరు, ఎంత ఉన్నతమైన తండ్రి, ఎవరు మనకు చదివిస్తున్నారు, ఈ నశ ఎల్లప్పటికీ ఉండాలి అన్నారు. సుఖ సాగరుడు, జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు మాకు చదివిస్తూ ఉన్నారు. బాబా ఆత్మాభిమాని స్థితి పైన కూడా అటెన్షన్ కలిగించారు. ఆత్మాభిమానిగా అయ్యే ప్రాక్టీస్ చేస్తే వికారి ఆలోచనలు సమాప్తం అవుతాయి. ఎందుకంటే ఇంకా శరీరమే చూడరు, దృష్టి ఆత్మ పైన వెళ్తుంది కాబట్టి వికారి ఆలోచనలు కలగవు అన్నారు. 30th में मुरली थी। मीठे बच्चे, तुम्हें पहला पहला निश्चय चाहिए कि हमको पढ़ाने वाला स्वयं शांति का सागर, सुख का सागर बाप है. कोई मनुष्य किसी को सुख शांति नहीं दे सकता. మధురమైన పిల్లలు, మీకు మొట్టమొదటి నిశ్చయం ఉండాలి, మాకు చదివించేటువంటి వారు స్వయం శాంతి సాగరుడు, సుఖ సాగరుడైన తండ్రియే. ఏ మనుష్యులు ఇతరులకు సుఖ శాంతులను ఇవ్వలేరు. మధురమైన పిల్లలు, మీకు మొట్టమొదటి నిశ్చయం ఉండాలి, మాకు చదివించేవారు స్వయం శాంతి సాగరుడు, సుఖ సాగరుడైన తండ్రియే. ఏ మనుషులు ఎవరికి సుఖశాంతులను ఇవ్వలేరు. పవిత్రత సుఖశాంతులకు జనని. ఎవరైనా పవిత్రంగా ఉన్నారా? మరి సుఖము శాంతిని ఇవ్వగలగడానికి ముందు ప్యూరిటీనే లేదు ఎవరి దగ్గర. కాబట్టి సుఖశాంతులు కూడా లభించవు. ప్యూరిటీ లేదు కాబట్టి ఎవరు ఏం చేసినా సుఖ పెట్టడానికి చేసే ప్రయత్నంలో కూడా ఇంటెన్షన్లో ఇంప్యూరిటీ ఉంటుంది, స్వార్థం ఉంటుంది, కోరిక ఉంటుంది, ఏదో లాభం ఆశించి ఉంటుంది. అందుకే సుఖం ఇవ్వలేరు. అలాగే శాంతి, మనుషులు ఎవరు ఇతరులకి శాంతిని ఇవ్వలేరు. శాంతి సాగరుడు బాబా. శాంతికి కూడా మూలం పవిత్రతనే. అపవిత్రత ఉంది అంటే తను శాంతిగా ఉండలేరు, ఇతరులకు శాంతిని పంచలేరు. వీటన్నిటికీ సోర్స్, వీటన్నిటికీ మూలం బాబా. అందుకే మనసును వారితో జోడించాలి. ప్రశ్న, सबसे ऊंची मंजिल कौन सी है? उस मंजिल को पाने का पुरुषार्थ क्या है? అన్నింటికంటే ఉన్నతమైన గమ్యం ఏది? ఆ గమ్యాన్ని చేరుకోవడానికి పురుషార్థం ఏమిటి? బాబా చెప్పారు, एक बाप की याद पक्की हो जाए, बुद्धि और कोई की तरफ ना जाए. ఒక్క బాబా స్మృతియే పక్కగా అవ్వాలి, బుద్ధి ఇంకెటు వైపు వెళ్ళకూడదు. యౌంచి మంజిల్ హై, ఇది చాలా ఉన్నతమైన గమ్యం. इसके लिए आत्माभिमानी बनने का पुरुषार्थ करना पड़े. దీనికోసం ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయాల్సి వస్తుంది. तुम जब आत्माभिमानी बन जाएंगे तो सब विकारी ख्यालात खत्म हो जाएंगे. మీరు ఎప్పుడైతే ఆత్మాభిమానిగా అవుతారో అప్పుడు అన్ని వికారి ఆలోచనలు సమాప్తం అవుతాయి. బుద్ధి కా భటక్నా బంద్ హో జాయేగా, బుద్ధి భ్రమించుట కూడా ఆగిపోతుంది. దేహకే తరఫ్ బిల్కుల్ దృష్టి నా జాయ్, దేహం వైపు అస్సలు దృష్టి వెళ్ళకూడదు. ये मंजिल है, इसके लिए आत्माभिमानी भव.
ఇదొక గమ్యం. దీనికోసమే బాబా ఆత్మాభిమాని భవ అని వరదానం ఇస్తున్నారు. బాబా పిల్లల్ని బ్లెస్ చేస్తున్నారు. ఆత్మాభిమాని భవ. ఎందుకంటే ఎంతెంత ఆత్మాభిమానిగా అవుతామో అంతంత ఆ గమ్యానికి ఎగిరినట్టుగా ముందుకెళ్ళగలుగుతాం, ఎగురుతూ వెళ్ళినట్లుగా. ఒక్క బాబా తప్ప ఇంకెవరు గుర్తు రారు. ఎందుకంటే ఆత్మకు సర్వ సంబంధాలు పరమాత్మతో ఉన్నాయి. ఆత్మాభిమానిగా ఉంటే పరమాత్మాభిమానిగాను అవుతాము అన్నారు బాబా. అందుకే పురుషార్థం ఆత్మాభిమానిగా అయ్యేందుకు బాగా చేయాలి. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप बैठ समझाते हैं. ఆత్మిక పిల్లల కోసం ఆత్మిక తండ్రి స్వయంగా కూర్చోబెట్టి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇన్కో రుహానీ బాప్ నహీ కహెంగే. వీరిని ఆత్మిక తండ్రి అని అన్నారు. ఎవరిని? బ్రహ్మ బాబాని. బ్రహ్మ బాబాని ఆత్మిక తండ్రి అని అన్నారు. आज के दिन को సద్గురువార్ कहते हैं. ఈ రోజును సద్గురువారం అంటారు. గురువార్ कहना भूल है. సద్గురువారం రోజును గురువారం అనడం తప్పవుతుంది. సద్గురువార్, సద్గురువారం అని అనాలి. గురువులోక్ తో బహుత్ దేర్ హై. గురువులైతే చాలా మంది ఉన్నారు. సద్గురు ఏకీ హై. కానీ సద్గురువు మాత్రం ఒక్కరే. बहुत है. जो अपने को गुरु भी कहते हैं, సద్గురు भी कहते हैं. ఉన్నారు ప్రపంచంలో కొందరు నేనే గురువును, నేనే సద్గురువుని అని కూడా చెప్పుకుంటారు. అభి తుమ్ బచ్చే సమజ్తే హో గురు और సద్గురు में तो फर्क है. ఇప్పుడు పిల్లలు మీకు అర్థమవుతుంది, గురువుకి సద్గురువుకి తేడా ఉంది. సత్ అర్థాత్ ట్రుత్. ఏం తేడా ఉంది? ఒక పదమే కదా, సత్ అనే పదమే కదా అనుకుంటున్నారు. కానీ సత్ అంటే సత్యం, ట్రుత్. సత్య ఏక్ హీ నిరాకార్ బాప్ కు కహా జాతా హై, నాకి మనుష్యోం కో. మరి సత్యం అని దేన్ని అంటారు? ఒక్క నిరాకారుణ్ణి, ఒక్క పరమాత్మ తండ్రిని గాడ్ ఈజ్ ట్రుత్ అంటారు. ఇంకా దేనైనా అన్నారా అలా ట్రుత్ అని? ఇంకా దేనిని అనరు. ఓన్లీ గాడ్ ఈజ్ ట్రూత్. అందుకే ఈశ్వర్ సత్య హే అంటారు. ఇంకే దేవీ దేవత పేరును తీసుకొని సత్యం అని అనలేదు. కేవలం ఈశ్వరుడు. ఎందుకంటే వారు నిరాకారుడు. మనలాగా జన్మ మరణ చక్రాల్లోకి రారు. కళలు తగ్గడం పెరగడం ఉండదు. స్థితులు వర్ణాలు ఉండవు. వారు నిత్యం పరివర్తన చెందకుండా సత్యంగా ఉంటారు. ఎప్పుడు స్థిరంగా ఉంటారు. అందుకే గురువుకి సద్గురువుకి తేడా ఉంది. సద్గురువుగా మనుష్యులెవరూ కాలేరు. సద్గురు కేవలం పరమాత్మ తండ్రి మాత్రమే కాగలుగుతారు. సత్యమైన జ్ఞానం కూడా జ్ఞానసాగరుడైన బాబా ద్వారానే మనకి లభిస్తుంది. బాబానే వచ్చి ఇస్తారు. మనుష్య మనుష్యకు కభీ సచ్చా జ్ఞాన్ దే నహీ సక్తే. మనుషులు మనుషులకు సత్యమైన జ్ఞానాన్ని ఎప్పుడూ ఇవ్వలేరు. సచ్చా హే హీ ఏక్ నిరాకార్ బాప్. సత్యంగా ఉన్నది ఒక్క నిరాకారుడైన తండ్రి. ఇన్కా నామ్తో హే బ్రహ్మ. ఇతడికైతే బ్రహ్మ అని పేరుంది. ఏ కిసికో జ్ఞాన్ దేనా సకే. ఇతనెవరికి జ్ఞానం ఇవ్వలేరు. బ్రహ్మమే జ్ఞాన్ కుచ్ భీ థా నహీ. ఈ బ్రహ్మలో అంతకుముందు అసలేమీ జ్ఞానమే లేదు. అభీ భీ కహెంగే ఇన్మే సారా జ్ఞాన్ తో హే నహీ. ఇప్పటికి కూడా ఏమంటున్నారు శివబాబా, ఇతనిలో పూర్తి జ్ఞానం అయితే లేదు. పూర్తి జ్ఞానం ఎవరి దగ్గర ఉంది? ఒక్క నిరాకారుడైన పరమాత్మ వద్దే ఉంది. వారే జ్ఞానసాగరుడు. వారు ఎవరి శరీరంలో ప్రవేశించి జ్ఞానం వినిపిస్తున్నారో వారికి కూడా ఈ మహిమ ఇవ్వలేం. సంపూర్ణ జ్ఞానం జ్ఞానసాగరుడైన పరమాత్మునిలో ఉంది.
अभी ऐसा कोई मनुष्य है नहीं जो अपने को సద్గురు कहला सके. ఇప్పుడు సద్గురువుగా పిలువబడే అంతగా ఎవరైనా మనుష్యులు ఉన్నారా? పేరుంది, సద్గురు అని ఉన్నారు ఒకరు, కానీ నిజమైన సద్గురువా వారు? పేరు పెట్టుకున్నారు. సద్గురు మాన సంపూర్ణ సత్య. సద్గురు అనగా సంపూర్ణ సత్యం. तुम जब सत बन जाएंगे तो फिर यह शरीर नहीं रहेगा. మీరు సత్యంగా అయినప్పుడు అసలు ఈ శరీరమే ఉండదు. ఆత్మ ఇప్పుడు అసత్యంగా అయింది, అపరిపక్వంగా ఉంది, సంపూర్ణంగా లేదు. సత్యం అంటేనే సంపూర్ణం అంటున్నారు బాబా. మరి సద్గురువు ఎలా ఉన్నారు? సంపూర్ణ సత్యంగా ఉన్నారు. మనుష్యుల్ని సద్గురు అని అనలేం. మనుష్యుల్లో అయితే పైసంతా కూడా శక్తే లేదు అంటున్నారు. ఏ ఖుద్ कहते हैं मैं भी तुम्हारे जैसा मनुष्य हूँ, इसमें ताकत की बात उठ नहीं सकती. ఈ బ్రహ్మ బాబా కూడా అంటారు, నేను కూడా మీలాంటి మానవుణ్ణి, మీలాంటి మనిషిని నేను కూడా. అయితే ఇందులో శక్తి విషయం, బాహుబలం విషయం అయితే లేనే లేదు. ఏదో బాప్ పడాతే హే నాకి బ్రహ్మ. ఇది బ్రహ్మ బాబా యొక్క టాలెంట్ అనడానికి లేదు, ఆయన శక్తి ఇది అనడానికి లేదు. ఇది శివ్ బాబా వారిలో ప్రవేశించి చెప్తున్నారు. బ్రహ్మ బాబాకు కూడా ఈ నాలెడ్జ్ అంతకుముందు తెలీదు. ఏ బ్రహ్మ భీ ఉన్సే పడ్కర్ ఫిర్ పడాతే హై. ఈ బ్రహ్మ కూడా శివ్ బాబా ద్వారా చదువుకొని తర్వాత చదివిస్తూ ఉన్నారు. మీరు బ్రహ్మ కుమార్ కుమారీలుగా పిలువబడేవారు కూడా పరంపిత పరమాత్మ సద్గురు ద్వారా చదువుకుంటున్నారు. మీకు వారి నుండే శక్తి లభిస్తుంది. ఎవరి నుండి? సద్గురు అయిన శివ్ బాబా నుండి శక్తి లభిస్తుంది. తాకత్ కా మతలబ్ యే నహీ హై కి కోయి కో గుస్సా మారో జో గిర్ పడే. శక్తి లభిస్తుంది అంటే ఏంటి? ఆ శక్తితో మీరు ఎవరినైనా గుద్దేసి కింద పడేయచ్చా? అలాంటి శక్తి కాదు అంటున్నారు. नहीं, ये है रूहानी ताकत जो रूहानी बाप ద్వారా మిల్తీ है. బాబా నుండి మీకు లభించే శక్తి ఇది ఆత్మిక శక్తి. ఆత్మిక తండ్రి ద్వారానే లభిస్తుంది ఇది. याद के बल से तुम शांति को पाते हो और पढ़ाई से तुमको सुख मिलता है. స్మృతి యొక్క శక్తితో మీరు శాంతిని పొందుతారు, అలాగే చదువుతో సుఖాన్ని పొందుతారు. जैसे और टीचर्स तुमको पढ़ाते हैं वैसे बाप भी पढ़ाते हैं. ఎలా అయితే ఇతర టీచర్లు మీకు చదివిస్తారో అలాగే తండ్రి కూడా మీకు చదివిస్తున్నారు. ఇతను కూడా చదువుకుంటున్నాడు, బ్రహ్మ కూడా, అతడు కూడా మీ తోటి విద్యార్థియే. దేహదారీలు ఎవరైతే ఉన్నారో అందరూ స్టూడెంట్సే. బ్రహ్మ బాబా కూడా దేహదారి కదా, సో స్టూడెంటే. శివ్ బాబాకు దేహమే లేదు, వారు నిరాకారుడు, వారే వచ్చి చదివిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఇతర స్టూడెంట్స్ అందరూ చదువుకుంటున్నారో స్కూల్స్లో, కాలేజెస్లో, యూనివర్సిటీల్లో, మీరు కూడా ఇక్కడ చదువుకుంటున్నారు. ఇందులో శ్రమ యొక్క విషయం ఏమీ లేదు. చదువు ఎల్లప్పుడూ బ్రహ్మచర్యంలోనే చదువుకుంటారు. బ్రహ్మచర్యంలో చదువుకొని చదువును పూర్తి చేసిన తర్వాత అప్పుడు వివాహం చేసుకొని ఇంకా మళ్ళీ వికారాల్లో పడిపోతారు. మనుషులు మనుషుల్లాగే కనబడతారు కదా. ఎంత చదువుకున్నా మనిషి యొక్క చూపులో లేక మనిషి యొక్క సంస్కారంలో, మనిషి యొక్క వేషధారణలో మార్పు వస్తుందా? మనుషులు మనుషులుగానే కనబడతారు. చాలా ఉన్నతమైన విద్యను అభ్యసించినటువంటి వారిని చూడండి, అంటే స్థూలంగా చూడ్డానికి ఎక్స్టర్నల్ థింగ్స్లో చేంజెస్ వస్తాయేమో బాగా చదువుకున్న తర్వాత, కానీ సంస్కారం మారుతుందా? మారట్లేదు కదా. స్థితి మారుతుందా? ఆంతరిక స్థితి అది మారట్లేదు. బాబా అన్నారు, వాళ్ళు మనుషులు మనుషులుగానే పిలువబడతారు. ఎంత ఉన్నతమైన విద్యను అభ్యసించిన మనిషి. కలెక్టర్ అవుతే వాళ్ళు దేవత అయిపోతారా? పూజ చేస్తారా వాళ్ళకి? మనిషి. ఒక ప్రెసిడెంట్ అవుతే పూజిస్తారా? ఇక ప్రెసిడెంట్ అయ్యారు,
ఇప్పటి నుండి వారికి గుడి కడదాం అనుకుంటారా? లేదు, వాళ్ళు మనిషే. ఎంత ఉన్నతమైన హోదాలో ఉన్న వాళ్ళు మనిషే. కానీ మీరు మాత్రం ఈ చదువుతో మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు. దేవత పదవి, దేవత స్థితి మీకు లభిస్తుంది. ఇంత గొప్ప ప్రాప్తి ఇంకే చదువు ద్వారా లభించదు అంటున్నారు బాబా. అక్కడైతే ఫలానా వ్యక్తి LLB చేశారు, ఫలానా వ్యక్తి ప్రొఫెసర్ అయ్యారు, ఆఫీసర్ అయ్యారని చెప్పుకుంటారు. చదువుతో టైటిల్స్ లభిస్తూ ఉంటాయి, కానీ ముఖాలు అవే కదా. ముఖమైతే మారదు కదా. ఆ దైహిక చదువులైతే మీకు కూడా తెలుసు. కానీ ఇక్కడ మీరు చాలా ఉన్నతమైన చదువు చదువుకుంటున్నారు. సాధు సన్యాసులు కూడా శాస్త్రాలు, వేదాలు ఇవన్నీ చదివిస్తూ వచ్చారు. వాటి గొప్పతనం ఏమీ లేదు, వాటితో శాంతి ఏమీ లభించదు. స్వయం శాంతి కోసం అందరూ వెతుకుతూనే ఉన్నారు కదా, ఇంకా భ్రమిస్తూనే ఉన్నారు కదా. మరి అవి వినిపించేటువంటి వాళ్ళే వెతుకుతున్నారు అంటే ఇక వినే వాళ్ళకేం లభిస్తుంది? అడవుల్లో వెళ్ళి శాంతి కోసం ప్రయత్నిస్తారు, మళ్ళీ అడవిలో కూడా శాంతి లేదని నగరాల్లోకి తిరిగి వచ్చేస్తారు. ముక్తి అయితే ఎవరు పొందట్లేదు. మంచి మంచి పేరుగాంచినటువంటి రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు ఎంతోమంది జీవించి వెళ్ళారు. పునర్జన్మల్ని మళ్ళీ ఇక్కడే తీసుకుంటూ క్రిందకే వచ్చారు. అందరూ, ప్రతి ఒక్క ధర్మపిత ఆత్మ ఈ సమయంలో భూమిపైనే ఉంది. జన్మలు తీసుకుంటూ వారి ధర్మ ప్రచారంలోనే నిమగ్నమైపోయి ఉంది. ముక్తి, జీవన్ముక్తినైతే ఎవరు పొందరు. తమో ప్రధానంగా అవుతూనే ఉంటారు. చూడ్డానికి ఏమీ కనబడదు. ఎవరినైనా మీరు అడగండి, మీ గురువు నుండి ఏం లభిస్తుంది అని, ఏమంటారు? శాంతి లభిస్తుంది అంటారు. పరంతు మిల్తా కుచ్ భీ నహీ. కానీ చెప్పాలంటే అసలు ఏమీ లభించదు. శాంతి అర్థమే వాళ్ళకి తెలీదు. అభి తుమ్ బచ్చే సమజ్తే హో. ఇప్పుడు పిల్లలు మీకు అర్థమవుతుంది. బాబా జ్ఞాన్ కా సాగర్ హే और कोई साधु संत गुरु आदि शांति का सागर हो न सके. శివ్ బాబా జ్ఞాన సాగరుడు. మరి ఇంకే మానవులు కానీ, సాధు సన్యాసులు కానీ, గురువులు కానీ శాంతి సాగరులుగా ఉండలేరు. मनुष्य किसी को शांति दे न सके तो बच्चों को पहले तो निश्चय करना है. మనుష్యులు ఎవ్వరికి శాంతిని ఇవ్వలేరు. పిల్లలు మీరైతే మొట్టమొదట ఇది నిశ్చయం చేసుకోవాలి, శాంతి సాగరుడు బాబా ఒక్కరే. వారే వచ్చి చదివిస్తున్నారు. సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో కూడా బాబా అర్థం చేయించారు. మనుషులకు సుఖశాంతులను ఇవ్వలేరు. ఇదైతే శివబాబా యొక్క రథం. అంటే ఈ శరీరాన్ని చూస్తున్నారేమో మీరు, ఈ బ్రహ్మ శరీరాన్ని, ఇతని శరీరం అనేది నాకు రథం అంటున్నారు. మీరెలా ఒక స్టూడెంటో ఇతడు కూడా స్టూడెంటే. ఇతడు కూడా గృహస్థ వ్యవహారంలోనే ఉండేవాడు. కేవలం శివబాబాకు తన రథాన్ని లోన్గా ఇచ్చారు. అది కూడా వానప్రస్థ స్థితిలో ఇచ్చారు. తను పూర్తిగా తన జీవితంలో పనులన్నీ అయిపోయాయి. 60 ఏళ్ళు వచ్చాక అప్పుడు శివబాబాకి ఇచ్చారు. వ్యవహారం చేసేవారు కదా, బ్రహ్మబాబా వ్యాపారం చేశారు, గృహస్థ జీవితం గడిపారు. మీకు అర్థం చేయించడానికి శివబాబా తండ్రి వీరి శరీరంలో ప్రవేశించారు. జ్ఞానం అర్థం చేయించాలి కదా, జ్ఞానం వినిపించాలి. బాబా అంటారు, అందరూ ఇప్పుడు నిర్వికారిగా తయారవ్వాలి. ఎవరైతే స్వయం తయారు కాలేరో వారు అనేక రకాల మాటలు వినిపిస్తూ ఉంటారు, తిడుతూ ఉంటారు, నిందలు వేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిర్వికారిగా కాలేకపోతున్నారు. వికారాలను వదలడం వాళ్ళ వలన అవ్వదు, అందుకని కామెంట్స్ చేస్తూ ఉంటారు. అనుకుంటారు జన్మ జన్మాంతరాల భోజనం బాబా నుండి వారసత్వం లభించింది, దాన్ని తండ్రి నుండి వారసత్వంగా లభించింది, దాన్ని వీళ్ళు విడిపిస్తున్నారు అని అనుకుంటారు. అంటే జన్మ జన్మలుగా లైసెన్స్ లభిస్తుంది కదా అందరికీ వికారాల్లోకి వెళ్ళడానికి. వివాహం చేయగానే ఇంకా అధికారం దొరికింది, లైసెన్స్ వచ్చింది అన్నట్టుగా తండ్రి ఇచ్చిన వారసత్వంగా భావించి దాన్ని నడిపిస్తారు. మరి అలాంటిది శివబాబా
ఆ వికారీ సంస్కారాల నుండి విడిపిస్తూ ఉంటే వాళ్ళకి మనసులో కోపం ఒక రకంగా, ఇదేంటి జన్మ జన్మలుగా వస్తున్నటువంటి దాన్ని కాదనడం ఏంటి, కొత్తగా ఏంటి ఇలా చెప్తున్నారు అని అనుకుంటారు. అందుకే నిందిస్తూ ఉంటారు, నిందలు వేస్తూ రకరకాల అపశబ్దాలని ఉపయోగిస్తూ ఉంటారు. అబ్ చుడాతే తో వహ బేహద్ కా పాప్ హేనా. ఇప్పుడు మరి ఆ వికారాలను వదిలించేది ఈ తండ్రి కాదు, బ్రహ్మా బాబా కాదు, ఆ బేహద్ తండ్రి కదా, శివబాబా తండ్రి కదా. ఇన్కో భీ ఉస్నే చుడాయా. ఈ బ్రహ్మాను కూడా విడిపించింది ఎవరు? శివబాబానే. బచ్చోं को भी बचाने की कोशिश की. తన పిల్లల్ని కూడా రక్షించే ప్రయత్నం చేశారు బ్రహ్మా బాబా. అయితే ఎవరైతే ఈ జ్ఞానంలో రాగలిగారో వాళ్ళు వచ్చేసారు. కొందరున్నారు రాలేరు, రాలేకపోయారు, నచ్చలేదు, వెళ్ళిపోయారు. బ్రహ్మా బాబా పిల్లల్లో కూడా 5గురు సంతానంలో అందరేమీ జ్ఞానంలోకి రాలేదు, నచ్చని వాళ్ళు వెళ్ళిపోయారు. अब तुम बच्चों की बुद्धि में है कि हमको पढ़ाने वाला कोई मनुष्य नहीं है. ఇప్పుడు పిల్లలు మీ బుద్ధిలో ఉంది, మాకు చదివిస్తున్నది ఒక మనిషి కాదు. ఈ బ్రహ్మాని చూడట్లేదు మనం, వీరి శరీరంలో గుప్తంగా పాత్ర వహిస్తున్నటువంటి పరమాత్మ తండ్రిని గుర్తించాం. అందుకే ఎవరెవరైతే గుర్తించారో వారందరి యజ్ఞంలో ఉండిపోయారు. గుర్తించని వాళ్ళు, దేహదారి వ్యక్తిని చూసిన వారు వెళ్ళిపోయారు. బ్రహ్మబాబా చిన్న కుమారుడు నారాయణ దాదా కూడా బాల్యంలోని జ్ఞానంలోకి వచ్చారు, కానీ నిశ్చయం లేదు శివ్ బాబా ఇతను వీరి శరీరంలో నుండి వినిపిస్తున్నారు అని. అందుకే కొంతకాలం తర్వాత యజ్ఞంలో మాయ ప్రవేశించింది అతనిలో. నేను వెళ్ళి సంపాదించుకొని వస్తాను, అందరం ఇక్కడే కూర్చొని తింటే ఇలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఇంకంతే లౌకిక ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఇంకా వివాహం చేసుకున్నారు. అలా అలా ఇంకా బయటనే ఉండిపోయారు. అలా శివబాబా ప్రవేశించి శివబాబా కార్యం నడుస్తుంది, శివబాబా చదివిస్తున్నారు అని అర్థమై నిశ్చయం ఉన్న వాళ్ళు మాత్రమే నిలవగలిగారు. అందుకే బాబా చెప్తున్నారు, పిల్లలు మీకు చదివిస్తున్నది ఎవరు? జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు, సుఖ సాగరుడు, మనుషులు కాదు. సర్వశక్తివంతుడైతే ఒక్క నిరాకారుడే, ఇంకెవరిని సర్వశక్తివాన్ అని అనలేం. మీకు జ్ఞానం వారే ఇస్తున్నారు, తండ్రే స్వయంగా అర్థం చేయిస్తున్నారు. ఈ వికారాలే మీకు చాలా పెద్ద శత్రువులు, వీటిని విడిచిపెట్టండి. ఇంకెవరైతే విడిచిపెట్టలేకపోయారో వాళ్ళు గొడవ చేస్తూ వచ్చారు. ఇదేంటి పవిత్రంగా ఉండమంటున్నారు, ఎక్కడ చెప్పారు ఇలా, ఎక్కడుంది ఇలా రాసి అని చాలా రకాల విఘ్నాలు వేస్తూ వచ్చారు. మాతలు కూడా ఇంకా వికారాల కోసం అల్లరి చేయడం మొదలు పెట్టారు. మాతలు కూడా కొందరు అలాంటి వాళ్ళు ఉన్నారు, వికారాల కోసం పతిని ఇబ్బంది పెట్టిన వారు, అల్లరి చేసినటువంటి వారు, చాలా గొడవలు చేసినటువంటి వారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. ఇదెవరికి తెలియదు, ఇది సంగమ యుగం, పురుషోత్తమ సంగమ యుగము అని బాబా ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. చాలా మందికి అయితే అసలు నిశ్చయమే లేదు, పూర్తి నిశ్చయం లేదు, సెమీ నిశ్చయం ఉంది. కొందరికి 100% ఉంది, కొందరికి 10% నిశ్చయం ఉంది. ఇప్పుడు భగవంతుడు శ్రీమతాన్ని ఇస్తున్నారు, పిల్లలు నన్ను జ్ఞాపకం చేయండి, వచ్చి ముझे యాద్ కరో. ఏ హే బాప్ కా బడా ఫర్మాన్. ఇది తండ్రి యొక్క పెద్ద ఆజ్ఞ. నిశ్చయం ఉంటే ఈ ఆజ్ఞ పైన నడిచి చూపించండి. తండ్రి చెప్తున్నారు, मेरे मीठे बच्चों तुम अपने को आत्मा समझ बाप को याद करो. నా మధురమైన పిల్లలు, మీరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని జ్ఞాపకం చేయండి. ఇన్కో యాద్ నహీ కర్నా హై. ఈ బ్రహ్మాత్మని జ్ఞాపకం చేయకూడదు. मैं नहीं कहता, बाबा मेरे द्वारा तुमको कहते हैं.
బ్రహ్మ బాబా చెప్తున్నారు, ఇది నేను చెప్పట్లేదు, ఇది నా మాట కాదు, శివ్ బాబా నా ద్వారా మీకు చెప్పిస్తున్నారు. జైసే తుమ్ బచ్చే పढ़ते हो ये भी पढ़ता है. ఎలా అయితే మీరు చదువుకుంటున్నారో ఇతను కూడా చదువుకుంటున్నాడు. అందరూ విద్యార్థులే. చదివించేవారు టీచర్ ఒక్కరే, వారేమీ మనుషులు కాదు. చదివిస్తున్న టీచర్ మనిషి కాదు. అక్కడైతే అందరు మనుషులకు చదివిస్తూ ఉంటారు, ఇక్కడ ఈశ్వరుడే చదివిస్తున్నారు. మీరు ఆత్మలు చదువుకుంటూ ఉన్నారు, మీ ఆత్మ ఇప్పుడు చదువుకుంటూ ఉంది. ఇందులో చాలా ఆత్మాభిమానిగా అవ్వడం అవసరం. బ్యారిస్టర్, ఇంజనీర్గా అయ్యేది కూడా ఆత్మని. ఆత్మ ఇప్పుడు దేహాభిమానంలోకి వచ్చేసింది. ఆత్మాభిమానికి బదులుగా దేహాభిమానిగా అయిపోయారు. జబ్ ఆత్మాభిమాని హో తబ్ వికారి నహీ కెహలా సక్తే. మీరు ఆత్మాభిమానిగా అయినప్పుడు వికారిగా పిలవబడరు. ఉన్కో కభీ వికారి ఖ్యాల్ భీ నహీ ఆ సక్తా. ఆత్మాభిమానిగా ఉండేవారికి ఎప్పుడూ వికారి ఆలోచనలు కూడా రావు. దేహ అభిమాన్ సే హీ వికారి ఖ్యాల్ ఆతే హై. దేహ అభిమానంతోనే వికారి ఆలోచనలు వస్తాయి. ఫిర్ వికార్కి హీ దృష్టి సే దేఖ్తే హై. తర్వాత వికారి దృష్టితోనే చూస్తూ ఉంటారు. దేవతలది ఎప్పుడు వికారి దృష్టి ఉండదు. దేవతలను ఎవ్వరూ వికారి దృష్టితో చూడలేరు. దేవీ దేవతలు ఎంత అందంగా ఉన్నా వాళ్ళని వికారి దృష్టితో ఎవరు చూడలేరు. జ్ఞానంతో దృష్టి మారిపోతుంది. సత్యుగంలో ఇలా ఎవరు కూడా ప్రేమించుకోవడాలు, డ్యాన్సులు చేసుకోవడాలు ఉండవు అంటున్నారు. అక్కడ ప్రేమ వికారాలతో ఉండదు. ఇక్కడేమో వికారి దృష్టి ఉంది, వికారాలతో ప్రేమ ఉంది. అక్కడ వికారాల దుర్గంధమే రాదు. జన్మ జన్మాంతరాలుగా వికారాల్లోకి వెళ్తూ వచ్చారు. ఆ నశ దిగిపోవడం కష్టమే అంటున్నారు. పురుషార్థం చెయ్యాలి. బాబా నిర్వికారిగా చేస్తూ ఉన్నారు. మరి కొందరు పిల్లలైతే చాలా దృఢంగా అయిపోతూ ఉన్నారు. బస్ నేను ఎలా అయినా సరే నిర్వికారిగా కావాల్సిందే, బాబా ఎలా చెప్తున్నారో నేను అలా తయారవ్వాలి అని చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. నేను ఒంటరిగా వచ్చాను, ఒంటరిగానే వెళ్ళాలి అని. ఉన్కో కోయి తోడా టచ్ కరేగా తో అచ్చా నహీ లగేగా. వాళ్ళని ఎవరైనా వికారి దృష్టితో టచ్ చేసినా కూడా, నార్మల్గా టచ్ చేసినా కూడా వాళ్ళకి అసలు నచ్చదు. అంటే అంతగా ప్యూర్గా ఉండాలి నేను అని గట్టిగా ఉంటారు. కహేంగే ఏ హమ్కో హాత్ క్యూ లగాతే హై, ఇన్మే వికారి బాన్స్ హై. ఒకవేళ ఎవరైనా అలా తాకే ప్రయత్నం చేసినా, తాకినా వెంటనే ఎందుకు చేయి పెడుతున్నారు, ఎందుకు చేయి పెడుతున్నారు, మీరు అలా మీ నుండి వికారి దుర్గంధం వస్తుంది అని చెప్పేస్తారు. వికారి హమ్కో టచ్ బీ నా కరే. అలా తాకే సాహసం కూడా ఎవరు చేయలేరు. వికారీలు టచ్ కూడా చేయలేరు. ఇస్ మంజిల్ పర్ పహుంచనా హై. ఇలాంటి ఉన్నత గమ్యానికి మీరు చేరుకోవాలి. మిమ్మల్ని ఎవరు టచ్ చేసేంత పాపం కూడా చేయకుండా ఉండాలి. అంటే ఎవ్వరూ ధైర్యం చేయకూడదు. అంత ప్యూరిటీ మీ నుండి వాళ్ళకి అనుభవం అవ్వాలి. ఎలా అయితే దేవీ దేవతల విగ్రహాలను చూసినప్పుడు చెడు ఆలోచన రాదు కదా, అలా మీరు కూడా ఆత్మాభిమాని స్థితిలో, పవిత్రమైన స్థితిలో ఉంటే మీ పట్ల ఎవరికి అలాంటి చెడు దృష్టి కలగదు, చెడు ఆలోచన రాదు. దేహం వైపు అస్సలు దృష్టి వెళ్ళకూడదు. ఆ కర్మాతీత స్థితిని ఇప్పుడు తయారు చేసుకోవాలి. అభీ తక్ ऐसे नहीं है कि सिर्फ आत्मा को ही देखते हैं, मंजिल है. కానీ ఇప్పటి వరకు చూస్తే కేవలం ఆత్మనే చూస్తూ ఉన్నారు పిల్లలు, మంచి స్థితిలో ఉన్నారు అని అనిపించట్లేదు. ఇదొక గమ్యం, మీరు చేరుకోవాలి. ఇప్పటికైతే మీరు ఆ స్టేజ్కి రాలేదు అంటున్నారు బాబా. బాబా ఎల్లప్పుడూ చెప్తూ ఉంటారు,
పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ శరీరం అయితే మట్టి. ఈ శరీరం అనేది మీకు ఒక సాధనం. దీంతో మీరు పాత్ర వహిస్తూ ఉన్నారు. కై कहते हैं इनमें శక్తి है परंतु శక్తి की कोई बात ही नहीं. కొందరు ఏమంటారంటే వీరిలో శక్తి ఉంది అని. శక్తి విషయం ఏమీ లేదు అంటున్నారు. ఇది చదువు. ఎలా అయితే మీరు చదువుకుంటున్నారో ఈ బ్రహ్మ ఆత్మ కూడా చదువుకుంటూ ఉన్నాడు. ఇందులో శక్తి ఉండడము, ఏదో చమత్కారం చేయడం అలాంటిదేమీ లేదు. ప్యూరిటీ విషయంలో ఎంత ఒత్తిడి తీసుకురావాల్సి వస్తుంది అంటే ప్యూరిటీ ఎంత ఇంపార్టెంట్ అని చెప్పవలసి వస్తుంది. చాలా శ్రమ ఉంది. అందుకే బాబా అంటారు, పిల్లలు ఒకరినొకరు ఆత్మగానే చూసుకోండి. సత్యుగంలో కూడా మీరు ఆత్మాభిమానిగానే ఉంటారు. అక్కడైతే రావణ రాజ్యమే ఉండదు, వికారాల విషయమే లేదు. ఇక్కడ రావణ రాజ్యంలో అందరూ వికారిగా ఉన్నారు. అందుకే బాబా నిర్వికారిగా తయారు చేస్తున్నారు. ఒకవేళ నిర్వికారిగా తయారు కాకపోతే ఏమవుతుంది? శిక్షలు తప్పవు, సజా ఖానీ పడేగి. ఆత్మ పవిత్ర బన్నే బిగర్ ఊపర్ జాన సకే. ఆత్మ పవిత్రంగా కాకుండా పైకి వెళ్ళజాలదు. హిసాబ్ కితాబ్ చుట్టూ కర్నా పడతా హై. లెక్కాచారములనన్నింటినీ క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిర్ భీ పద్ కమ్ హో పడతా హై. శిక్షలు తిని వెళ్ళిపోతే అప్పుడు పదవి కూడా తగ్గిపోతుంది అంటున్నారు. ఏ రాజధాని స్థాపన హో రహీ హై. ఇక్కడ రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది. बच्चे जानते हैं स्वर्ग में एक आदि सनातन देवी देवताओं का राज्य था. పిల్లలు మీకు తెలుసు కదా, స్వర్గంలో ఒకే ఆది సనాతన దేవీ దేవతల రాజ్యం ఉంటుంది. మొట్టమొదటైతే ఒక రాజారాణి డినైస్టీనే ఉంటుంది. అంటే ఒక మహారాజా మహారాణి డినైస్టీనే ఉంటుంది. ప్రజలు చాలా మంది ఉంటారు. ఉస్మే అవస్థామే ఫరక్ పడేగా. ప్రజల్లో కూడా స్థితిగతుల్లో తేడా ఉంటుంది. ప్రజల్లో షావుకారులు ఉంటారు. ప్రజల్లో కూడా చిన్నపాటి రాజుల్లాగే ఉండేవాళ్ళు ఉంటారు, అంత సంపన్నంగా. కొందరు సామాన్యమైన స్థితిలో, మధ్య తరగతి, కొందరు పూర్తిగా తక్కువ స్థాయిలో ఉంటారు. ఏ లోటు ఉండదు ఎవరికి, కానీ పోల్చడానికైతే వాళ్ళు తక్కువ స్థాయిలో ఉన్నారని చెప్పాల్సి వస్తుంది. అలా ప్రజల్లో స్టేజెస్ ఉన్నాయి అంటున్నారు. ఉస్మే అవస్థామే ఫరక్ పడేగా. జిన్మే పూరా నిశ్చయ నహీ వ పూరా పడ్ భీ నా సకే. మరి ప్రజల్లో కూడా స్థితుల్లో చాలా తేడాలు ఉన్నాయి. ఎవరైతే పూర్తిగా చదువుకోరో, ఎవరికైతే పూర్తిగా నిశ్చయం లేదో వారు పూర్తిగా చదువుకోలేరు కూడా, పవిత్రంగా కూడా కాలేరు. అర్థకల్పం నుండి పతితంగా అయ్యారు. ఈ ఒక్క జన్మలో 21 జన్మలు పావనంగా ఉండటానికి ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉండాలి. భవిష్యత్తు 21 జన్మలు ఇంకా మళ్ళీ పురుషార్థం అవసరం లేకుండా ఇప్పుడు ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉండాలి అంటున్నారు. అయితే ఇదేమి అంత ఈజీ విషయం కాదు. ముఖ్య హై హీ కామ్ కి బాత్. ముఖ్యమైనదే కామ వికారం యొక్క విషయం. క్రోధం గురించి బాబా అంతగా చెప్పట్లేదు. కహా బుద్ధి జాతి హే తో జరూర్ బాప్ కో యాద్ నహీ కర్తే హే. బుద్ధి ఇంకెటువైపైనా వెళ్తుంది అంటే ఖచ్చితంగా మీరు బాబాని జ్ఞాపకం చేయట్లేదు అని అర్థం. బాబా జ్ఞాపకంలో లేరు కాబట్టే బుద్ధి తిరుగుతూ ఉంది. బాప్ కి యాద్ పక్కి హో జాయేగి तो फिर और कोई की तरफ బుద్ధి नहीं जाएगी. బాబా స్మృతి పక్కాగా ఉన్నట్లయితే ఇంకెటు వైపు కూడా బుద్ధి వెళ్ళదు. ఉన్నతమైన గమ్యం ఇది. పవిత్రత యొక్క విషయాన్ని విని కొందరికైతే మంట లోపల కాలిపోతూ ఉంటారు. ఎలా అంటే ఇంకా అసలు రగులుతూ ఉంటారు. कहते हैं ये बात तो कभी कोई ने कही नहीं. ఈ విషయం అయితే ఎప్పుడు ఎవరు చెప్పలేదు కదా అని అంటారు. ఓ శాస్త్రమే హై నహి. ఏ శాస్త్రంలో ఉంది, ఎక్కడుంది అలా ఉండమని ఇలా ప్రశ్నిస్తారు. చాలా కష్టమే అర్థం చేసుకోవడం కూడా వాళ్ళకి.
वह तो है ही నివృత్తి మార్గ కా ధరం అలగ్. మరి నివృత్తి మార్గంలోని ధర్మమే వేరు. వారు పునర్జన్మలను తీసుకొని మళ్ళీ సన్యాస ధర్మంలోకే వెళ్తారు. అవే సంస్కారాలను తీసుకెళ్తారు. వాళ్ళైతే ఇల్లు, భార్య, పిల్లలు అందరినీ వదిలిపెట్టి వెళ్తారు. ఇక్కడైతే అలా చేయడం జరగదు. బాబా అర్థం చేయిస్తారు, మీరు గృహస్థంలోనే ఉండండి, వాళ్ళతోడే ఉండండి, కానీ పవిత్రంగా ఉండండి. మీరు అర్థం చేయించండి, ఇది సంగమ యుగం. పవిత్రంగా ఉండకపోతే సత్యుగంలో దేవతగా తయారు కాలేము. కొద్దిగా జ్ఞానం విన్నా ప్రజల్లోకి వచ్చేస్తారు. ప్రజలైతే చాలా మంది ఉంటారు కదా. సత్యుగంలో వజీర్ల అవసరమే ఉండదు. ఎందుకంటే బాబా వాళ్ళని సంపూర్ణ జ్ఞానిగా గత జన్మలోనే తయారు చేశారు. కాబట్టి దేవతలుగా అయ్యాక ఎవరి సలహా తీసుకునే అవసరం ఉండదు. రాజ్యాన్ని ఏకఛత్రాధిపత్యంతో సమర్థంగా రాజా రాణి కలిసి నడిపిస్తారు. ఎవరి సలహా వారికి అవసరమే ఉండదు. అందుకే మంత్రులు ఉండరు అంటున్నారు బాబా అక్కడ. వజీర్ ఆది చాహియే అజ్ఞానియోంకో. మంత్రులు కావాల్సింది అజ్ఞానీలకు, జ్ఞానికి కాదు అంటున్నారు. ఈ సమయంలో చూడండి ఒకరినొకరు ఎలా చంపుకుంటున్నారు. శత్రుత్వం యొక్క స్వభావం కూడా ఎంత కఠినమైనది, ఎంత దారుణంగా హత్య చేసేస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటున్నారు, మనం ఈ పాత శరీరాన్ని విడిచి మళ్ళీ ఇంకొకటి కొత్తది ధరిస్తాం. ఇదేం గొప్ప విషయం కాదు. శరీరాలు మార్చడం ఆత్మకి తేలికే. ఆత్మ అలా 84 శరీరాలని మారుస్తూ ఉంటుంది. అయితే ఎలా మారుస్తుంది అనే దాన్ని బాబా హైలైట్ చేసి చెప్తున్నారు. శరీరం విడిచిపెట్టడం గొప్ప విషయం కాదు, కానీ ఏ స్థితిలో శరీరాన్ని విడిచిపెడుతున్నారో అది చాలా గొప్ప విషయం. దుఃఖంతో విడిచిపెట్టే వాళ్ళు బోల్డ్ అంతమంది ఉంటారు. మెజారిటీ దుఃఖంతో శరీరాన్ని విడిచిపెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ మీరు సంతోషంగా ముందు నుండి ప్రిపేర్ అయ్యి చాలా సుఖంగా, సంతోషంగా, ఉత్సాహంగా శరీరాన్ని విడిచిపెడతారు. తేడా ఉందా మరి దానికి దీనికి? దుఃఖంతో, బాధతో, ఏడుస్తూ వెళ్ళిపోవడం అందరూ చేసేదే. చాలామంది మెజారిటీ కేసెస్లో అదే జరుగుతూ ఉంటుంది. కొన్ని వాళ్ళు ఏడవకపోయినా అందరు ఏడుస్తూ పంపించేస్తారు. కానీ ఇక్కడ మనము శరీరాన్ని ఒక డ్రెస్ మార్చుకున్నంత తేలికగా, సర్పం కుబుసాన్ని విడిచిపెట్టినంత తేలికగా విడిచిపెట్టేస్తాం. అవన్నారు ఇది చాలా ఉన్నతమైన గమ్యం. మీరు సుఖంగా బాబా స్మృతిలో వెళ్తారు. ఎంత మీరు బాబాని జ్ఞాపకం చేస్తే అంతగా మిగతా అన్ని విషయాలని మర్చిపోతారు. ఇంకెవరూ గుర్తురారు. కానీ ఈ స్థితి పక్కా నిశ్చయం ఏర్పడినప్పుడే సాధ్యమవుతుంది. నిశ్చయం లేకపోతే స్మృతి నిలవదు. నామమాత్రంగా ఊరికే బాబా అంటారంతే. నిశ్చయం లేకపోతే స్మృతిలో ఎక్కడ ఉంటుంది బాబా అని? ఉండదు. అందరికీ ఒకేలాగా నిశ్చయం కూడా లేదు. కొన్ని నిశ్చయం ఉంది అనుకుందాం, అందరికీ ఒకేలాగా కూడా లేదు అంటున్నారు. మాయా నిశ్చయాన్ని కదిలిస్తూ ఉంటుంది. ఎలా ఉన్నవారు అలాగే అయిపోతారు. మొట్టమొదట తండ్రి పైన నిశ్చయం కావాలి. బాబా ఏ ఏ విషయాల్లో నిశ్చయం అన్నారు? తండ్రి పైన నిశ్చయం, తండ్రి వినిపించే జ్ఞానం పైన నిశ్చయం, డ్రామా పైన నిశ్చయం, స్వయం పైన నిశ్చయం, ఈ అలౌకిక పరివారం పైన నిశ్చయం అన్నారు. మరి ఇన్ని రకాలుగా నిశ్చయం ఉండాలి. వీటన్నింటిలో మొట్టమొదటిది తండ్రిపై నిశ్చయము అంటున్నారు. పిల్లలకు సంశయం కలుగుతుంది, తండ్రినే వదిలిపెట్టేస్తారు. సంశయ రహేగా క్యా కి యే బాప్ నహీ హై, బేహద్ కా బాప్ హీ జ్ఞాన్ దేతే హై. మీకు అలా సంశయం కలుగుతుందా ఏంటి? ఇతను మా తండ్రి కాదు అని, శివబాబా మా తండ్రి కాదు అని అలా డౌట్ ఉందా? మరి శివబాబా నుండి జన్మ జన్మలుగా మీరు వారసత్వాన్ని తీసుకుంటూ వస్తున్నారు కదా, వారే జ్ఞానం వినిపిస్తున్నారు. ఈ బ్రహ్మ అయితే
నాకు సృష్టి యొక్క ఆది మధ్యాంతాలు తెలియదు, నాకు రచయిత రచన జ్ఞానం తెలియదు అనే చెప్తున్నారు. శివబాబా అంటున్నారు, నేనే వినిపిస్తాను కదా. బ్రహ్మలో ప్రవేశించి అతడికి కూడా తెలియదు. मैंने 12 गुरु किए, मेरे को कोई तो सुनाएगा. मैंने 12 गुरु किए, उन सबको छोड़ना पड़े. నాకు కూడా ఎవరో ఒకరు వినిపించాలి కదా. నాకు 12 మంది గురువులు ఉండేవారు, వాళ్ళందరినీ నేను వదులుకున్నాను, అందరినీ వదిలిపెట్టాల్సి వచ్చింది అంటున్నారు. గురువునేతో జ్ఞాన్ దియా నహి, గురువు అయితే జ్ఞానం ఇవ్వలేదు అంటే బ్రహ్మబాబా అనుభవం చెప్తున్నారు. నాకు అంతమంది గురువులున్నా జ్ఞానం అయితే రాలేదు. సద్గురుని అచానక్ ఆకర్ ప్రవేశ్ కియా, కానీ ఒకరోజు సద్గురు అకస్మాత్తుగా వచ్చి నాలో ప్రవేశించాడు. అర్థమైందా? పతా నహీ క్యా నహీ హోనా హై, పతా నహీ క్యా హోనా హై. గీతా మే భీ హై నా, అర్జున్ కో భీ సాక్షాత్కార్ కరాయా. శివబాబా ప్రవేశించగానే బ్రహ్మబాబాకి ఏమీ అర్థం కాలేదు. ఏం జరుగుతుంది, నాకేమవుతుంది? కొద్ది రోజుల వరకు కూడా బాబా ఆలోచనలో పడిపోయారు. ఏంటి, ఎందుకు ఇలాంటి అనుభవాలు అవుతున్నాయి, సాక్షాత్కారాలు ఏంటి, నాకేం జరుగుతుంది అని. మరి గీతలో కూడా అర్జునుడికి సాక్షాత్కారం చేయించారు అనే విషయాన్ని రాశారు కదా. అర్జునుడి విషయం అయితే లేదు, ఇదే ఈ రథమే. స్థూలమైన గుర్రబండి విషయం కాదు, శరీరం అనే రథం. శివబాబానే జ్ఞానం, శివబాబానే ఈ విషయాలు అర్థం చేయిస్తున్నారు. ఈ బ్రహ్మబాబా కూడా అంతకుముందు గతంలో గీత చదివేవారు. శివబాబా ప్రవేశించి సాక్షాత్కారం చేయించారు. అప్పుడు బ్రహ్మబాబాకి నిశ్చయం ఏర్పడింది, గీతా జ్ఞానదాతనే స్వయంగా వచ్చి మళ్ళీ గీతను బోధిస్తూ ఉన్నారు. ఇంకా ఆ గీత చదవడం ఆపేశారు, ఇంకా డైరెక్ట్ లైవ్ వింటున్నారు కదా. ఇంకా మనుషులు రాసిన దాన్ని ఆపి అప్పటి వరకు అది చదువుకునేది, కానీ శివబాబా ప్రవేశించి గీతా జ్ఞానం వినిపిస్తూ ఉంటే ఇంకా ఇదే ధారణ చేస్తూ వచ్చారు. శివబాబా జ్ఞాన సాగరుడు, వారే మనకి తెలియజేస్తారు కదా. గీత యొక్క భగవద్గీతకు మాతాపిత ఏమంటారు, గీతా హే మాయి బాప్, భగవద్గీతనే మాతాపిత వంటిది అని అంటారు. ఎందుకు అంటే మనకి మాతాపితగా ఉన్నటువంటి పరమాత్ముడు వినిపించినటువంటి వాక్యాలవి. వహ బాప్ హీ హే జిస్కు త్వమేవ మాతాస్య పితా కహతే హే, ఆ తండ్రిని త్వమేవ మాతాస్య పితా త్వమేవ బంధు సఖాని మహిమ చేస్తారు. వారు రచన రచిస్తారు, అడాప్ట్ చేసుకుంటారు. ఈ బ్రహ్మ కూడా మీ వంటి వాడే. బాబా అంటారు, ఇతడు ఎప్పుడైతే వానప్రస్థ స్థితికి చేరుకుంటాడో నేను ఇతనిలో ప్రవేశిస్తాను. కుమారీలైతే ఉన్నదే పవిత్రంగా, వారి కోసం ఈ జ్ఞానం సహజం. కానీ వివాహం తర్వాత సంబంధాలు పెరిగిపోతాయి. అందుకే దేహి అభిమానిగా అయ్యే శ్రమ చెయ్యాలి అంటున్నారు బాబా. అంటే ఆత్మ దృష్టితో చూసే అలవాటు చేసుకోవాలి. వాస్తవంగా ఆత్మ శరీరానికి భిన్నంగా ఉంది, కానీ అర్ధకల్పం నుండి దేహాభిమానంలోకి వచ్చే అలవాటైపోయింది కదా. అందుకే బాబా వచ్చి ఈ అంతిమ జన్మలో ఆత్మాభిమానిగా చేస్తున్నారు. ఇప్పుడు బాబా ఆత్మాభిమానిగా కండి అంటే ఇది కష్టమవుతుంది అందరికీ. పదే పదే నేను మర్చిపోతున్నాను నేను ఆత్మననే విషయం అని అంటూ ఉంటారు. పురుషార్థం చేస్తూ చేస్తూ చివరికి కొద్ది మందే పాస్ అవుతారు. ఎంతమంది? 8 రతన్ నికల్తే హే, 108 కూడా కాదు, 8 రత్నాలే వస్తాయి అంటున్నారు బాబా. అప్నే సే పూచో, మీరు స్వయాన్ని ప్రశ్నించుకోండి, మా లైన్ క్లియర్గా ఉందా? ఒక్క బాబా తప్ప ఇంకెవరిని జ్ఞాపకం చేయకుండా ఉంటున్నామా? ఈ స్థితి అయితే చివరికి ఏర్పడుతుంది. ఆత్మాభిమానిగా అవ్వడంలో శ్రమ అయితే ఉంది. అచ్చా, मीठे मीठे सिकिलते बच्चों प्रति
माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। धारणा కోసం ముఖ్య సారము। फर्स्ट पॉइंट, ज्ञान से अपनी दृष्टि का परिवर्तन करना है। జ్ఞానంతో తన దృష్టిని పరివర్తన చేసుకోవాలి। జ్ఞానంతో తన దృష్టిని పరివర్తన చేసుకోవాలి। आत्माभिमानी बन विकारी ख्यालात समाप्त करने हैं। ఆత్మాభిమానిగా అయి వికారి ఆలోచనలను సమాప్తం చేసుకోవాలి। ఆత్మాభిమానిగా అయి వికారి ఆలోచనలను సమాప్తం చేసుకోవాలి। किसी भी विकार की बांस न रहे, देह तरफ बिल्कुल दृष्टि न जाए। ఎలాంటి వికారాల దుర్గంధం రాకూడదు। ఎలాంటి వికారాల దుర్గంధం ఉండకూడదు। దేహం వైపు దృష్టి వెళ్ళకూడదు। ఎలాంటి వికారాల దుర్గంధం ఉండకూడదు। దేహం వైపు దృష్టి వెళ్ళకూడదు। सेकंड पॉइंट, बेहद का बाप ही हमें पढ़ाते हैं। ऐसा निश्चय हो, पक्का हो, तब याद मजबूत होगा। అనంతమైన తండ్రే మాకు చదివిస్తూ ఉన్నారు। అనంతమైన తండ్రే మాకు చదివిస్తూ ఉన్నారు। ఇది పక్కా నిశ్చయం ఉండాలి, అప్పుడు స్మృతి దృఢంగా అవుతుంది। ध्यान रहे, माया निश्चय से जरा भी हिला न दे। అటెన్షన్ ఇవ్వండి, మాయ కొద్దిగా కూడా మీ నిశ్చయం అనే పునాదిని కదిలించకూడదు। वरदान, सेवा भाव से सेवा करते हुए आगे बढ़ने और बढ़ाने वाले निर्विघ्न सेवाधारी भव। సేవా భావంతో సేవ చేస్తూ ముందుకెళ్తూ ముందుకు నడిపించేటువంటి నిర్విఘ్న సేవాదారి భవ। సేవా భావంతో సేవ చేస్తూ ముందుకెళ్తూ ముందుకు నడిపించేటువంటి నిర్విఘ్న సేవాదారి భవ। వివరణ, సేవా భావము సఫలతను కలిగిస్తుంది। సేవలో ఒకవేళ అహంభావం వచ్చినట్లయితే అది సేవా భావంగా పిలవబడదు। ఏ రకమైన సేవలోనైనా అహంభావం మిక్స్ అయి ఉన్నట్లయితే శ్రమ అధికంగా, సమయం అధికంగా పెట్టవలసి వస్తుంది। స్వయం సంతుష్టత కూడా లభించదు। సేవాభావం కలిగినటువంటి పిల్లలు స్వయం ముందుకు వెళ్తూ ఇతరులను ముందుకు నడిపిస్తూ ఉంటారు। వారు సదా ఎగిరే కలను అనుభవం చేస్తారు। వారి ఉమంగ ఉత్సాహము స్వయాన్ని నిర్విఘ్నంగా చేస్తుంది మరియు సర్వుల కళ్యాణం కూడా చేస్తుంది। సేవాభావంలో అహంభావం మిక్స్ అవ్వకూడదు। स्लोगन, ज्ञानी तो आत्मा वह है जो महीन और आकर्षण करने वाले धागों से भी मुक्त है। ఎవరైతే సూక్ష్మమైన మరియు ఆకర్షించేటువంటి దారాల నుండి కూడా ముక్తులుగా ఉంటారో వారే జ్ఞాని ఆత్మలు। సూక్ష్మమైన ఆకర్షించేటువంటి దారాల నుండి కూడా ముక్తులుగా। పెద్ద పెద్ద తాళ్ళు కనబడతాయి, పెద్ద పెద్ద సంఖ్యలు కనబడతాయి। బాబా ఫస్ట్ ఏమనేవారు, జంజీర్, సంఖ్యలు పోయాయి। తర్వాత బాబా తాళ్ళు అన్నాడు, అన్ని బంధనాలు తాళ్ళు కట్టేసుకున్నారు అని, తాళ్ళు కూడా పోయాయి। ఇప్పుడేంటి, దారాలు కూడా బయటికి కనబడతాయి, అవి కూడా లేవు।
ఇప్పుడు చాలా సన్నని సూక్ష్మంగా అవి అసలు బయటికి కనబడవు. ఆ దారాలు కనబడవు, బయటికి కనబడేవి కాదు. ఇప్పుడు కూడా వైర్లు, దారాలు కనబడకుండా ఉండేవి వచ్చాయి కదా, పైకి కనబడవు. అవి తాకితేనే కానీ అక్కడ ఉంది అనేది అర్థమవుతుంది, లేకపోతే అవి కనిపించవు. అలాంటి సూక్ష్మమైన వాటిని కూడా జయించేవారు, వాటి నుండి కూడా ముక్తులుగా ఉండేవారే జ్ఞాని ఆత్మలు. ఎందుకంటే జ్ఞానికి తన లోపల ఏం జరుగుతుంది అనేది బాగా తెలుస్తుంది. ఎవరికి కనిపించకపోయినా, ఎవరు అలా వీళ్ళు ఉన్నారు అనేది ఐడెంటిఫై చేయకపోయినా జ్ఞానికి అర్థమవుతుంది, నేనేం చేస్తున్నాను, ఎక్కడ ఇంకా నాలో బంధనం ఉంది, దేని ఆకర్షణ నాకు కలుగుతుంది అనేది రియలైజ్ కాగలుగుతారు. అందుకే వాటి నుండి కూడా ముక్తిని పొందాలి, అప్పుడే జ్ఞాని ఆత్మ అంటారు. ఈరోజు స్వమానము, నేను నిర్విఘ్న సేవాధారిని. సేవ నిర్విఘ్నంగా జరగాలి, సఫలతాపూర్వకంగా సంపన్నం అవ్వాలి అంటే సేవాభావంలో అహంభావం ఉండకూడదు. చాలా గొప్ప పదం, సేవ అంటేనే చాలా గొప్పది అది. ఇంకా దాంట్లో ఎలా నేను, నాది, నేను చేశాను, నా పేరు, ఇలాంటిదేవి కూడా రాకూడదు. ఓం శాంతి.